ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి అని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, హెచ్చించబడాలి అని, దేవుని చేతిలో దీవించబడాలని కోరుకుంటూ ఉంటారు. అందరూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరు కూడా వారి జీవితం నాశనం అయిపోవాలని, ఓటమి గుండా వెళ్ళాలని ఏ ఒక్కరు కోరుకోరండి. ప్రతి ఒక్కరు కూడా ప్రయాస ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు ఏంటో తెలుసా, మెరుగైన జీవితం కలిగి ఉండాలని, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని వారి స్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర కూడా అడుగుతూ ఉంటారు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను హెచ్చించండి ప్రభువా, నన్ను దీవించండి ప్రభువా, నాకు జయమును అనుగ్రహించండి ప్రభువా, ఎక్కలేని ఎత్తైన కొండ మీద నన్ను ఉంచండి ప్రభువా, ఉన్నతముగా నన్ను స్థిరపరచండి అని ప్రార్థన చేస్తుంటారు కదండి. అయితే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే, దేవుడు ఎవరిని గణపరుస్తాడు అంటే, దేవుడు ఎవరిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు అంటే 147వ కీర్తన 6వ వచనము, యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే, దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు అంటే, దేవుడు ఎవరిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతారు అంటే, దీన మనస్సు కలిగినటువంటి వారిని. 2 నిమిషాల సందేశం చూస్తున్న వారికి ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, గర్విష్ఠులకి దేవుడు విరోధి. వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరండి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో చూడలేరు. దీనులను దేవుడు లేవనెత్తువాడంట. కింద మరొక మాట ఉంటుంది చూడండి, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. పడగొడతాడంట వారిని దేవుడు. భక్తిహీనులు, భక్తి లేనటువంటి వారు, భయం లేనటువంటి వారు, భక్తి లేనటువంటి వారిని దేవుడు పడగొడతాడంటానండి. దీనుల్ని దేవుడు లేవనెత్తాడంట. దీనత్వం ఉందా మీలో? మరి ఒక మాట ఉంటుంది, ప్రభు దాసురాలని ప్రభు చిత్త ప్రకారముగా జరగనియండి. దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే, మనల్ని మనం తగ్గించుకోగలిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మాలో వ్యర్థమైన గర్వం ఉంటే తొలగించండి, దీన మనస్సును మాకివ్వండి. మా ప్రియులు తలపెట్టుచున్న కార్యంలో ఈరోజు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.